ఆయన కూటమి పార్టీల తరపున నిలబడి ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన నేత. పేరుకే ఎమ్మెల్యే, కానీ ఆయన మాటకు విలువ లేదట. అందరితో ఎమ్మెల్యేను అని చెప్పుకుంటాడు గాని ఆయన చేయవలసిన పనులు ఆయన చేయడం లేదని సమాచారం. దానికి కారణముందట. ఆయన్ను డమ్మీని చేసి పెత్తనమంతా టీడీపీ నాయకుడే వెలగబెడుతూ ఉండటమే అసలు సమస్య అని సమాచారం. కూటమి పార్టీల అరాచక పాలనకు నిదర్శనంగా నిలుస్తున్న డమ్మీ ఎమ్మెల్యే దుస్థితిని చూసి కూటమి నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈయన పేరు అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే. మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీల అభ్యర్థిగా గెలిచిన జనసేన పార్టీ నేత. దళిత సామాజిక వర్గానికి చెందిన అరవ శ్రీధర్ పేరుకే ప్రజాప్రతినిధి. పెత్తనమంతా టీడీపీ నేత రూపానందరెడ్డిదేనని నియోజకవర్గంలో అందరికీ తెలిసిన వాస్తవం. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎమ్మెల్యేను డమ్మీగా చేసి పారేశారు. నియోజకవర్గంలో ఎక్కడ ఏ పని జరగాలన్నా, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా మొత్తం అంతా టీడీపీ నేత రూపానందరెడ్డి కనుసన్నల్లో జరగాల్సిందేనని జిల్లాకు చెందిన కూటమి పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. కొన్నిసార్లు రూపానందరెడ్డికి బదులుగా ఆయన కుటుంబ సభ్యులు కూడా పెత్తనం చేస్తూ ఎమ్మెల్యేను ఒక మూలకు తోసేసి రబ్బర్ స్టాంపు కంటే అధ్వానంగా చూస్తున్నారంటూ చెప్పుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ అధికారిక కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆ పని చేయడం లేదు. అసలు ఉన్నాడా లేడా, వచ్చాడా లేదా అన్నట్టుగా ఆయన పరిస్థితి తయారైందని ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారు. ఈ దుస్థితి చూసి జనసేనలోని ఒక వర్గ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, టీడీపీ నేతల్లో మరో వర్గం రూపానందరెడ్డి తీరుపై మండిపడుతున్నట్టు సమాచారం. అధికారిక కార్యక్రమాల్లో మాట వరుసకు ఎమ్మెల్యే అధికారికంగా హాజరైనప్పటికీ చీఫ్ గెస్ట్ గా హడావిడి అంతా రూపానందరెడ్డిదే. ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహించినా అక్కడ ఎమ్మెల్యే చేసే పని ఒక్కటే. అది కార్యక్రమంలో నిలబడి మీడియా కెమెరాలకు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప చేసేదేమీ లేదట. జనసేన ఎమ్మెల్యేను డమ్మిని చేసి ఆడుకుంటున్నది ఒక్క రూపానందరెడ్డి మాత్రమే కాదట. ఆయన భార్య వరలక్ష్మి కూడా అక్కడ ఎమ్మెల్యే లాగానే వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ ప్రజలు ముచ్చటించుకుంటున్నారు. అధికారిక కార్యక్రమం నిర్వహిస్తే చాలు అక్కడ ఆమె పెత్తనం చెలాయిస్తూనే ఉంటారట. అధికారులు కూడా ఎమ్మెల్యేని వదిలేసి టీడీపీ నేతలకే సలాం చేస్తున్నారు. ఎస్సీ నాయకుని పట్ల టీడీపీ నేతలు అధికారులు అనుసరిస్తున్న వైఖరి చర్చనీయాంశంగా మారింది. రూపానందరెడ్డి కుమారుడు సాయి వికాస్ రెడ్డి కూడా తనను తాను ఎమ్మెల్యేగా భావించి అందరి మీద పెత్తనం చేస్తుంటారని కూటమి నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ డైలాగుల్లేని సినిమా పాత్రలాగా మిగిలిపోయాడని జిల్లా రాజకీయాల్లో సెటైర్లు వేసుకుంటున్నారు. రూపానందరెడ్డితో పాటు ఆయన భార్య, కొడుకు, బావమరుదులు ఇలా అందరూ పెత్తనం చెలాయిస్తూ ఉంటే ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే నిశ్శబ్దంగా ఉండిపోయారు. దాదాపు 8 మంది షాడో ఎమ్మెల్యేలు రైల్వే కోడూరులో ఉన్నారని, అందరూ కలిసి అసలు ఎమ్మెల్యేను డమ్మీని చేశారని జనం చర్చించుకుంటున్నారు. టీడీపీ నేత రూపానందరెడ్డి వైఖరిని చూసి ప్రజాస్వామ్యవాదులు ముక్కున వేలేసుకుంటున్నారట. దళిత ఎమ్మెల్యేకు సహకరించాల్సింది పోయి ఏకంగా అతని చేతుల్లోని అధికారాన్ని లాక్కోవడం చర్చనీయాంశంగా మారింది.